కవితకు బెయిల్ కోసం బీజేపీతో కేసీఆర్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ను తాకట్టు పెట్టిన విషయం మల్కాజ్గిరిలో ఆ పార్టీ అభ్యర్థికి కూడా తెలియదంటూ సెటైర్లు వేశారు రేవంత్. బిడ్డ బెయిల్ కోసం 5 సీట్లలో బీజేపీలను గెలిపిస్తానని చీకటి ఒప్పందం చేసుకున్నాడు. అందులో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చచ్చువైన వాళ్ళను తాలువైన వాళ్ళను ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థులుగా నిలబెట్టినరు. ఇక్కడ ఎవరిని ఎంపీగా నిలబెట్టిరో నేను చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ పనితనం ఏందో మీకు తెలుసు. ఇవాళ అభ్యర్థి కూడా తెలియదు. ఆ అభ్యర్థి తలకాయ బీజేపీకి మోడీకి తాకట్టు పెట్టిండన్న సంగతి బీఆర్ఎస్ అభ్యర్థికి ఇంకా తెలియదు. పాపం ఆయన గొర్రెలెక్క అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు, ఇంకా ఏదో జరుగుద్దని. అందుకే ఈరోజు ఈ కుట్రపూరితమైన రాజకీయాలను తిప్పు కొట్టాలి, ఈ కుమ్ముక్కు రాజకీయాలను బొందబెట్టాలి. బిడ్డ బెయిల్ కోసం సొంత పార్టీ నమ్ముకొని జెండా మోసిన వాళ్ళని కూడా మోడీకి తాకట్టు పెట్టిండు కేసీఆర్. ఇవాళ అందుకే కేసీఆర్ను మోడీ